పంచకట్టులో రాజశేఖర్ రెడ్డిని తలపిస్తున్నాడు. వ్యూహాలు రచించడంలో కేవీపీనే తలదన్నేశాడు. సోనియమ్మకు నమ్మిన బంటుగా రాహుల్ గాంధీకి తలలో నాలుకలా మెదులుతున్నాడు. ఇక ప్రియాంక గాంధీకైతే ప్రియమైన నేతగా మారాడు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు, తెలంగాణ తెలుగు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. ఆయన ఎవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎవరా నేత? ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకొచ్చింది? దేశం మొత్తం మీద హాట్ టాపిక్ గా ఎందుకు చర్చ నడుస్తోంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఆయన సీనియర్ లీడర్, ప్రతిక్షణం ప్రజల కష్ట సుఖాల గురించి ఆలోచించే సిన్సియర్ లీడర్, ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి వీర విధేయుడు, పార్టీ ఆదేశాలు శిరసావహిస్తూ ముందుకు సాగడమే ఆయన లక్షణం. వివాదాలకు ఎప్పుడూ దూరంగా ఉంటూ సౌమ్యుడిగా, క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా ఎదిగిన ఆయనే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2007లో ఎమ్మెల్సీగా ఎన్నికైన భట్టి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2014, 2018, 2023లో వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జాతీయ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదుగుతున్నారు భట్టి. అవును, దీనికి నిదర్శనమే జార్ఖండ్ ఎన్నికలు. అక్కడ ఇండియా కూటమిని విజయ తీరాలకు చేర్చారు భట్టి. ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసింది. అయితే మహారాష్ట్రలో ఓడిపోయిన ఇండియా కూటమి జార్ఖండ్లో మాత్రం ఘన విజయం సాధించింది. జేఎంఎం నేతృత్వంలో అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. అయితే ఈ గ్రాండ్ విక్టరీ వెనుకున్న సీక్రెట్ పవర్ భట్టి విక్రమార్క. ముందు నుంచి అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉంటున్న భట్టి విక్రమార్క పైన కాంగ్రెస్ హైకమాండ్ పెద్ద బాధ్యతనే పెట్టింది. జార్ఖండ్ ఎన్నికల పరిశీలకుడిగా, స్టార్ క్యాంపెయినర్గా నియమించింది. జార్ఖండ్ లో ఇండియా కూటమి గెలుపు వెనుక అసలు రహస్యం ఏంటి? ఇంతకీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోషించిన పాత్ర ఏంటి? ఏ విధంగా ఒంటి చేత్తో పార్టీని విజయ తీరాలకు చేర్చాడు? కూటమి లేని పార్టీలో మధ్య ఎలా సయోధ్య కుదిర్చాడు? లెట్స్ వాచ్. అధికారంలో ఉన్న పార్టీపై ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. కానీ ఆ వ్యతిరేకతను సునాయాసంగా అధిగమించారు భట్టి. సమైక్యంగా ఇండియా కూటమిని ముందుకు నడిపారు. ఎన్డీఏను సమర్థవంతంగా ఎదుర్కొని ఇండియా కూటమికి ఘన విజయాన్ని అందించారు. తెలంగాణలో పాలన చూసుకుంటూనే జార్ఖండ్లో వ్యూహాలు రచించారు. వారం రోజుల పాటు అక్కడే ఉండి అన్నీ తానే వ్యవహరించారు. దీంతో 81 స్థానాలు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో ఇండియా కూటమికి 56 సీట్లు దక్కాయి. ఎన్నికల ముందే రంగంలోకి దిగిన భట్టి జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, మిగిలిన మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో కీలకంగా వ్యవహరించారు. మేనిఫెస్టో తయారీలోనూ దిశానిర్దేశనం చేశారు. మొత్తంగా జార్ఖండ్లో వన్ మ్యాన్ షో నడిపారు. కష్టకాలంలో ఇండియా కూటమికి అపూర్వమైన విజయాన్ని అందించారు. జార్ఖండ్ విజయంతో భట్టి గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ముందు నుంచి కాంగ్రెస్ అధిష్టానానికి నమ్మిన బంటు భట్టి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పీకల్లోతు కష్టాల్లో ఉన్నా దాన్ని వదల్లేదు. అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేశారు. అన్నీ తానే నడిపారు. ఇప్పుడు జార్ఖండ్ విజయంలో అద్భుత పాత్ర పోషించారు. ఈ రెండు పరిణామాలు భట్టిని హైకమాండ్కు మరింత దగ్గర చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం వంటి కీలక పోస్టు నిర్వహిస్తున్నారు. అన్నీ కలిసొస్తే ఈ కరడుగట్టిన కాంగ్రెస్ వాదికి మరిన్ని ఉన్నత పదవులు వరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చూశారుగా, జార్ఖండ్ గెలుపులో కీలక పాత్ర వహించిన మన డిప్యూటీ సీఎంను దేశవ్యాప్తంగా భట్టి అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేకాదు, ఇంకా కొన్ని బాధ్యతలు నెత్తిన పెడితే అవలీలగా మోస్తాడు అంటోంది కాంగ్రెస్ కేడర్.